అమ్మా, చిన్నీని నేనే అని చెప్పి ఇందు ముఖంలో వెలుగు చూడాలనుకున్నాను. కానీ నా చేతులతోనే ఆమెను శాశ్వతంగా అంధకారంలోకి తోసేశాను. నన్ను అభిమానించే ఇందుకి నా వల్లే చూపుపోయిందన్న వాస్తవాన్ని నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. తెలిసి చేసినా తెలియక చేసినా ఆమె జీవితాన్ని చీకటి చేసినందుకు నేను ఏ శిక్ష అయినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానమ్మా. ఆ రోజు డే ఎఫెక్ట్ లో తన్నులు తిన్న వాళ్ళు ఈ రోజు నైట్ ఎఫెక్ట్ లో తనడానికి వస్తున్నారా? చిన్ని ఒకప్పుడు మిమ్మల్ని రౌడీలతో కొట్టించడానికి ఇక్కడికి వచ్చాను. కానీ ఇప్పుడు జరిగిన దానికి మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నారు. ఇక క్షమాపణలు ఎందుకు? మా డాడీ తన పంతాన్ని వదిలి మా ప్రేమను అంగీకరించారు. త్వరలోనే గ్రాండ్ గా పెళ్లి చేయబోతున్నారు. మీరంతా దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి. దగ్గరుండా? అవసరమైతే పెళ్లి పీటల మీద కూర్చుని మరీ జరిపిస్తాం. పెళ్లి పీటల మీద కూర్చోవాల్సింది నువ్వు నేను కాదు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. అదే అదే దగ్గరుండి జరిపిస్తాం. అంతేకాదు మ్యారేజ్ రిసెప్షన్ లో చిన్న చేత గ్రాండ్ గా పాట కూడా పాడిస్తాం. మాదే ఆర్కెస్ట్రా. థ్యాంక్స్ అండి. ముందుగా రావాలి, మీకోసం ఎదురు చూస్తుంటాం. వెళ్ళొస్తాం. నమస్తే. మంచిదండి. రామా. చూసావా చిన్న నా మాస్టర్ బ్రెయిన్? పెళ్లికి పిలవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర నీ పాట కచేరీ ఎలా ఏర్పాటు చేశాను? నేను పాడనురా. ఇది వరకు పాడడానికి ఛాన్స్ దొరికితే చాలని ఎదురు చూసేవాడివి. ఇప్పుడు ఏమైందిరా నీకు? మనసు బాగలేదు. ఇది వరకు మనసు బాగోకపోతే పాడేవాడివి, ఇప్పుడు పాడమంటే మనసు బాగోలేదంటున్నావు. ఏమోరా, మాటిచ్చేసాం. మన అనిత పెళ్లికి వెళుతున్నావు, అక్కడ నువ్వు పాడుతున్నావు, అంతే. థ్యాంక్ యూ. హలో. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. థాంక్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హే నిన్నే పాడమని చెప్పు. పాడతాడులే, నువ్వు నోర్మి. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ. రండమ్మా. పాడమని చెప్పు. పాడతాడు, నోరు మూసుకో. ఏమిట్రా పాడతలేదు? పాడతాడని చెప్పానా? అందరు మన వైపు చూస్తుంటే నా సిగ్గేస్తుంది బాబు. తొందరగా పాడమని చెప్పు. పోనీ నేను పాడినా? చాలా బాగా పాడాడు కదా నానమ్మ. నన్ను ఆయన దగ్గరికి బాబు. బాబు, ఆ, నా మనవరాలు నీతో మాట్లాడాలంటుంది. ఒకసారి ఇలా వస్తావు బాబు? వస్తున్నాడమ్మా. నమస్తే చిన్ని గారు. నమస్తే. నా పేరు ఇందిరా. మేము మీ పక్క వీధిలోనే ఉంటున్నాం. మిమ్మల్ని నేను కలుసుకోలేకపోయినా ఇంతకు ముందే మీ పాట విన్నాను. మా నాన్నగారు సంగీత విద్వాంసులు కావటంతో చిన్నప్పటి నుంచే నాకు సంగీతం అంటే ఇష్టం ఏర్పడింది. మీ పాట వింటుంటే నన్ను నేనే మర్చిపోతాను. చిన్ని గారు, నేను మిమ్మల్ని చూడాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. అప్పుడు కలవలేకపోయాను. ఈరోజు మిమ్మల్ని కలిశాను, కానీ ఇప్పుడు చూడలేకపోతున్నాను. ఒక యాక్సిడెంట్లో నా చూపు పోయింది. మిమ్మల్ని చూసే అదృష్టం లేకపోయినా మీ పరిచయం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు వీలున్నప్పుడు తప్పకుండా ఒకసారి మా ఇంటికి రావాలి. వస్తారు కదూ? ఏంట్రా అదే? ఇందును ఇంటికి రమ్మంది కానీ అడ్రస్ ఇవ్వలేదని మదన పడుతున్నావుగా, పట్టేశాం.
ఇందు అడ్రస్ పట్టేశా. ఆ? ఎక్కడరా? పక్క వీధిలోకి వెళ్ళి ఈ వీధిలో చక్కగా లక్షణంగా కడిగిన ముత్యంలా ఉండే అమ్మాయిలు ఎక్కడా అని అడిగాం. 100 మంది చుట్టూ చేరి ఒకేసారి అమ్మాయిలు చూపించేశారా. ఇందు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. ప్రస్తుతం వాళ్ళ నాన్నమ్మ గారి దగ్గర ఉంటుంది. వాళ్ళ నాన్నగారు పెద్ద సంగీత విద్వాంసులంట. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం అంటారా. ఇందుది కన్యరాశి, పుష్మి నక్షత్రం అంట. అద్రిపే జాతకం బాబు. ఓకే ఓకే ఓకే, ఈ డీటెయిల్స్ చాలు. ఈ పని మీరు చూసుకోండి, నేను వెళ్ళి ఇందుని చూసి వస్తాను. రే చిన్ని, వర్షంలో తడుస్తున్నావు. అయ్యో, ఇలా వాళ్ళ తడిస్తే జలుపు చేయదు, పిచ్చి అబ్బాయి. అయినా నేను చెప్తే ఎవరు ఇంపించుకుంటారులే. అవునరా, ఎక్కడికి వెళ్ళినా మనల్ని కూడా తీసుకెళ్లేవాడు. ఇప్పుడేంటి సైలెంట్ గా వెళ్ళిపోతున్నాడు? మనం పోతే పోలే. రమ్మనకుండా వెళ్ళడానికి మనకు చిమ్ము నెత్తురులేవా? ఓహో, అయితే ఫాలో మీ. ఏయ్ ముసల్లక్క, నువ్వు ఎంత అరిచి గగ్గోలు పెట్టినా అందరూ అక్కడే నిలబడి సీన్ చూస్తారే గాని దగ్గరికి ఎవరు రారే. అడుగు ముందుకేస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి బాగా తెలుసు. మగదిక్క లేని సంసారం అనే కదరా చెయ్యాల్సినంత చేసి నోటికొచ్చినట్టు వాగుతున్నావు. నువ్వు నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు. ఏయ్, ఏంటంటే ముసలే మొగ దిక్కులేదా? ఉన్నా ఇలాగే మాట్లాడతానే. నన్ను ఎవడేం చేయగలడా? ఇందు, నేను చిన్నిని. ఏంటి చిన్నియా? చిన్ని అంటే నేనేదో బొచ్చు కుక్క పిల్ల అనుకున్నాను. అంతమంది గుమ్మం బయటే నిలబడున్నారు, నువ్వు మాత్రం ధైర్యంగా లోపలికి వచ్చావంటే నా గురించి తెలుసుండదు. ఎవడ్రా నువ్వు? వీళ్ళకి కావాల్సిన వాడిని. ఆ బావా, వీడిని ఎక్కడో చూసినట్లేదు. గాడ్జిల్లా. బామ్మ, ప్రాబ్లం ఏంటి? వీడు ఇంటి ఓనర్ బాబు, అద్దె కోసం వచ్చాడు. బ్యాంకు 2 రోజులు సెలవు కదా, తర్వాత ఇస్తానని చెప్పి మార్కెట్కి వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి అమ్మాయి బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే తొంగి చూస్తున్నాడు బాబు. ఏ ముసలి, ఎందుకు అబద్ధం చెప్తా? స్నానం చేస్తుంటే ఎక్కడ చూశాను? పాప స్నానం చేయడానికి రెడీ అవుతుంటే అప్పుడు చూశాను. అది పూర్తిగా ఎక్కడ చూపించావు? జాకెట్ విప్పే లోపే వచ్చి సీన్ చెడగొట్టావు. బామ్మ, అద్దెంత ఇవ్వాలి? 2500. ఇదిగో డబ్బు. చిన్ని వద్దు, అనవసరంగా మీకెందుకు శ్రమ? ఇందులో శ్రమే ఉంది చెల్లెమ్మా. ఈ డబ్బు మా చిన్నికి ఆఫ్టర్ ఆల్. ఈ అమౌంట్ మా చిన్ని బంగ్లాలో పావురాలు కేసే మేతగచ్చంత లేదు. ఏరా? ఓహో, మరి అంతాస్తి పెట్టుకొని పాపకిచ్చారంటూ 2500. న్యాయంగా ఉంది అయితే. అదే నేనైతే పాపకి ఈ ఇల్లే రాసిద్దాం అనుకున్నాను, కానీ పాపే ఒప్పుకోవడం లేదు. చిన్ని, ఇంకా చూస్తావేంట్రా? ఏ ముసలే, ఎప్పుడు చూసినా మగదిక్కలేదు నేడవకుండా పాప నొప్పించామనుకో, ఆ మగదిక్కేతో నేనే అవుతాగా. చిన్ని, ఓర్పుగా ఉండు. అసలు పాపకి చూపు లేదు కాబట్టే నేను మగాడినని తెలియట్లేదు పాపం. ఇందు ఉండగా మళ్ళీ ఏ తప్పు జరగకూడదు. పోనీ నేను మగాడినని నిరూపించుకుందామంటే ఈ ముసల్దొచ్చి చెడగొట్టింది. ఓయ్, ఈ ఇంటితో పాటు ఆ చార్ కూడా నాదే. జాగ్రత్త బాబు. ఏయ్ ముసలే, నీకు వయసు పెరిగిందే గాని బుద్ధి పెరగల. ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు కొంచెం లేట్గా రా. అప్పుడు నేను పాప టొయ్ 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 టొయ్. చిన్ని, చిన్ని, చిన్ని ఎక్కడ? థ్యాంక్స్ చిన్ని. మీ స్టేటస్ కి తగ్గట్టు మీరు చాలా హుందాగా ప్రవర్తించారు. కానీ మీరు డబ్బు ఇవ్వకుండా వాణ్ణి 4 తన్నుంటే నేను చాలా సంతోషించేదాన్ని. ఇందు, ఏమన్నావు? వాణ్ణి 4 తన్నుంటే సంతోషించేదాన్ని. ఈ ఒక్క మాట చాలు.
నిరూపించరా, మగాడిని నిరూపించు. Come on! నిరూపించరా. ఇక ముందు నువ్వే ఆడదాన్ని కన్నెత్తి చూడకూడదు.